హాయ్ అండి. ఇవాళ మీకు మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తానండి. ఇది ఆంధ్ర స్టైల్లో అండి. ఇదిగో చూడండి, మొక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ లోన పప్పర్ లేకుండా క్లీన్ చేసుకోవాలండి. చూడండి ముక్కలు. ఇది ఒక కొంచెం అంటామండి మేము దీన్ని, ఒక కొంచెం అండి ఇది. దీనికి మీకు కొలతలు ఎన్నెన్ని పడతాయి చూపిస్తానండి. కుంచెడు ముక్కలకి కొలతలండి. ఇదిగోండి, దీన్ని తవ్వ అంటామండి. దీంతో కారం 2 తవ్వల కారం అండి. రెండు తవ్వల కారం వేసుకోవాలండి ఒక కొంచెం ముక్కలకి. ఇదిగో ఉప్పు అండి, ఒక తవ్వ ఉప్పు అండి. ఒక కొంచెం ముక్కలకి ఒక తవ్వ ఉప్పు పడుతుందండి. ఇదిగోండి, తర్వాత ఈ తవ్వడు ఆవాలు తీసుకోవాలండి. చిన్న ఆవాలు అంటారు కదా, అవి తీసుకోవాలి. ఈ తవ్వతో తవ్వడు ఆవాలు తీసుకుని మిక్సీకి వేసుకోవాలండి. పచ్చావాలే మిక్సీకి వేసుకుంటే ఇదిగోండి ఇలాగా. ఒక తవ్వడు ఆవాలు తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకుని అది కూడా వేసుకోవాలండి. ఇదిగోండి మెంతులు, ఒక దోసెడు ఒక శారెడు మెంతులు పడతాయండి. మెంతులండి అవి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాయండి. ఇదిగోండి తవ్వకి కొంచెం వెల్తుగా అండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇదిగో పసుపు అండి, చిటికెడండి. అదిగో పసుపు ఒక చిటికెడు వేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినవి అన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి కలిసిపోయినవి. ఇదిగోండి ఆ కుంచెడు ముక్కలు ఒక దాంట్లో వేసుకుని ఈ ముక్కలకి అలా నూనె, వేరుశనగ నూనె అండి. అదిగో సప్పాల్లో తీసుకున్నామండి మేము. వేరుశనగ నూనె వేసుకోవాలండి. ఈ ముక్కలకి నూనె బాగా పట్టిస్తే ముక్కలు గట్టిపడతాయండి. అస్సలు నూనె దీన్ని నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే తగలకూడదండి. నూనె నీళ్ళు తడి లేకుండా చూసుకోవాలి మీరు. ఇవ్వండి ఈ కలిపిన ముక్కలు ఇందులోకి ఎత్తి వేసేసుకుంటామండి. కొంచెం ముక్కలు ఇదిగోండి నూనె. కొంచెం ముక్కలకి 2 ప్యాకెట్లు పడతాయండి. 2 ప్యాకెట్లు కంపల్సరీ పట్టేస్తాయండి కొంచెం ముక్కలకి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి చూడండి, ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసి మొత్తం అంతా కలుపుకున్నామండి. ఒక ప్యాకెట్ వేసి బాగా వేసి కలుపుకున్నాం కదండి. అది ఇంకో జాడీలోకి వేసుకోవాలండి. ఈ పచ్చడి కూడా మేము అందరూ కలపమండి, పెద్దవాళ్ళు కలుపుతారండి. మనం ఎప్పుడైనా ఈ జాడీలోంచి తీసుకోవాలన్నా కూడా పెద్దవాళ్ళే తీసిస్తారండి మాకు. ఆ ముక్కలన్నీ జాడీలోకి వేసుకున్నాం కదండి. కొంచెం ముక్కలని ఒక ప్యాకెట్ నూనె వేసి కలుపుకున్నాం కదా, ఇంకో ప్యాకెట్ ఈ జాడీలోకి వేసేసుకోవాలండి. నువ్వు పట్టుకునే ఏమది
ఈ కుంచెడు ముక్కలకి మనం 2 ప్యాకెట్లు వేసినట్టండి. ఇది మూత పెట్టి గుడ్డ కట్టేసండి పెట్టుకోవాలి. మళ్ళీ 3 రోజుల తర్వాత దీన్ని బాగా తిరగగలపాలండి. తిరగగలిపాక అప్పుడు ఉప్పు కారం చూసుకోవాలి. ఆల్మోస్ట్ సరిపోతాయండి. మనకేమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు అవి కలుపుకోవచ్చండి. ఇందులో నూనె కూడా చూసుకోవాలండి. ముక్కలు బాగా పులుపు ఉంటే కొంచెం ఊడ దిగుతుందండి, నూనె పైకి అలా తేరుతుంది. నూనె కనుక పైకి తేరలేదంటే మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలండి. ఎప్పుడు నూనె ముక్కల కంటే అంత పైకి తేరేలా చూసుకోండి.